ఇక సమయంలో అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 20వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెడికిల్లో దీవించునుగాక. మరి ఇక్కడ పేతురు, అపోస్తలుడైనటువంటి పేతురు ఈ మాటలు గారడి సీమోను విషయంలో చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాము దేవుని వాక్యంలో. మరి గారడి సీమోను మరి ద్రవ్యమిచ్చి మరి అపోస్తుల వలె చేతులుంచితే పరిశుద్ధాత్మ మరి రావాలని చెప్పి గారడి సీమోను ఆశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి దేవుని యొక్క వరాలు మరి అవి ప్రార్థన పూర్వకంగా ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టినప్పుడు వచ్చేవి కాదు. కాబట్టి ఇక్కడ పేతురు, యోహానులు అక్కడ సమరయ ప్రజల మీద మరి చేతులుంచినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అది చూసి యొక్క గారడి సీమోను, నేను కూడా ఇట్లాగా చేయాలి, ఇట్లాగా మరి నా యొక్క హస్తంలో ఎవరి మీద పెడితే వారి మీదకి పరిశుద్ధాత్మ రావాలి అని చెప్పి పేతురు ఎదుట ఆ ద్రవ్యం పెట్టినప్పుడు మరి పేతురు ఒక మాట అంటున్నాడు, నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని పేతురు అక్కడ హెచ్చరించినట్లుగా చూస్తున్నాము. సీమోను యొక్క మరి తలంపులు, ఉద్దేశములు మరి మనం చూసినట్లయితే ఏదో ధనమిచ్చి దేవుని వరము పొందుకోవాలని ఆశపడ్డాడు. అప్పుడు పేతురు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది లేదు, నీ చెడుతనమును మానుకొని మారు మనసు ఉంది ప్రభును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడును, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఒక చిన్న దుష్ట ఆలోచన మరి ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి గారడి సీమోను నడిపించిందంటే, మరి ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని పేతురు, అపోస్తలుడైనటువంటి పేతురు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఆలోచన, ఒక దుష్ట ఆలోచన, ఒక దురుద్దేశ ఆలోచన మరి గారడి సీమోనులో వచ్చినప్పుడు అతడు ఎంత భయంకరమైనటువంటి మరి పరిస్థితులకు వెళ్ళిపోయినాడో ఇక్కడ పేతురు పలికినటువంటి మాటలలో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన హృదయము మరి దేవుని ఎదుట సరైనది లేదంట. మరి నీవు మారు మనసు పొంది ప్రభును వేడుకొనుము, ఒకవేళ నీవు హృదయాలోచన క్షమించబడవచ్చును అనే మాట పేతురు చెప్తా ఉన్నాడు. మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అనే మాట మరి ఇర్మీయా గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మానవుని హృదయం అనేది మరి ఒక మరి దేవునికి ఇష్టమైనటువంటి హృదయంగా ఉండాలి. లేనట్లయితే ఒక భయంకరమైనటువంటి ప్రమాదమైనటువంటి స్థితిలోనికి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉందని దేవుని వాక్యం ద్వారా గమనిస్తున్నాం. ఒక చిన్న దుష్ట ఆలోచన సీమోను మరి గారడి సీమోనులో వచ్చినప్పుడు పేతురు వెంటనే అక్కడ గద్దించి చెప్పినట్లుగా చూస్తున్నాము. ఒకవేళ గారడి సీమోను, అయ్యా నేను కూడా మరి మీలా నేను కూడా దేవుని వరాలు పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడిగి ఉంటే బాగుండేది, కానీ అట్లా అడగలేదు. కానీ ధనమును తెచ్చి అపోస్తలుల యొద్ద పెట్టినట్లుగా చూస్తున్నాము. జైలు అధికారిని మనం చూస్తున్నాం, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవాలని అడిగినాడు. అప్పుడు మరి పౌలు చెప్తాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని చెప్పినాడు. అప్పుడు జైలు అధికారి మరి తాను తన కుటుంబంతో కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా మరి కుటుంబం అంతా కూడా దేవుని నమ్మి ఆనందించినట్లుగా అపోస్తల కార్యములు
16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మరి కాబట్టి ఇక్కడ గారడీ సీమోను తన దుష్ట హృదయంతో, దుష్ట తలంపుతో ఏదో ధనమిచ్చి తాను పొందుకోవాలని అనుకొని ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి అతడు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాము. పేతురు చెప్తున్నాడు కదా, "నీవు ఘోరమైన దుష్టత్వములోను, నీవు దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచుందని" పేతురు చెప్తున్నాడు. కాబట్టి మరి సీమోను హృదయం ఎంతగానో చెడిపోయినట్లుగా, దేవునికి దూరమైనటువంటి హృదయంగా ఉన్నట్లుగా చూస్తున్నాము. అంతకుముందు కూడా మరి అతడు గారడీలు చేస్తూ జీవించినట్లుగా చూస్తున్నాము. మరి ప్రభువుని నమ్మినట్టుగా మనకు కనబడుతుంది కానీ మరి చివరికి మరి అతడు దుష్ట హృదయముతో మరి దేవుని యొక్క వరాలు పొందుకోవడానికి మరి ఆలోచించినప్పుడు పేతురు ఆయనను హెచ్చరించినట్లుగా చూస్తున్నాము. తర్వాత ఆయన గురించి మనము చరిత్ర చూస్తాము. మరి ఇక గారడి సీమోను మరి ఆనాటి నుండి మరి పేతురుకు చాలా వ్యతిరేకంగా జీవించినట్లుగా మనము చరిత్రలో చూస్తాము. తర్వాత అతడు రోముకు వెళ్ళి మళ్ళీ గారడీలు చేసి ఆయన భయంకరమైనటువంటి మరి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా, భయంకరమైనటువంటి మరణం అతడు పొందినట్లుగా చరిత్ర మనకు చెప్తా ఉంది. కాబట్టి ఒక చిన్న దుష్ట ఆలోచన ఈ గారడి సీమోనులో వచ్చినందును బట్టి అతడు మరి ఎంతో భయంకరమైనటువంటి దుష్ట స్థితిలోనికి, దేవుని సన్నిధిలో ఒక భయంకరమైనటువంటి మరి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాము. యేసు ప్రభు దగ్గరికి కూడా ఒక యవనస్తుడు పరిగెత్తి కొని వచ్చి, "ప్రభువా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలని" అడిగినాడు. ఇప్పుడు ప్రభు చెప్పినాడు, మరి నీకున్నదంతా కూడా అమ్మి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతడు మరి మిగుల ధనవంతుడు కాబట్టి తన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ గారడి సీమోను మరి తనకున్నటువంటి ఆ దుష్ట మనసు, దుష్ట ఆలోచన చేత ఎంతో భయంకరమైనటువంటి స్థితిలోనికి అతడు వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నాం ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ఈ ఉదయ కాలంలో మరి ఈ కొద్ది తలంపులను మరి దేవుడు మరి నాకు ఇచ్చినాడు కాబట్టి అనుకోని విధంగా అయ్యగారు వాక్య పరిచయం చేయమని చెప్పినారు. కాబట్టి ఉదయ కాలంలో ఈ కొద్ది తలంపులను దేవుడు మన విడికిలో దీవించి ఆశ్రయించి